నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? తెలియని వాళ్ళతో ఏంటి మాటలు? ఈ గుణపం పోయి నెక్స్ట్ రాడ్ వచ్చింది. మంచన్న విపరీతంగా పొడి చేసాం. యాక్చువల్గా సినిమా మొత్తంలో లాస్ట్ 5 నిమిషాలు బాగుందన్న, కానీ ఆ 5 నిమిషాల కోసం నేను 300 టికెట్ అయితే కొనలేను కదన్న. పర్ఫార్మెన్స్ చేస్తుంటాడు, తర్వాత లాస్ట్ లో అదేంటి లాస్ట్ లో 5 మినిట్స్ నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ కి మంచి అప్లాస్ వచ్చింది థియేటర్ మొత్తం. సైలెంట్ ఇప్పటి వరకు నేను థియేటర్ లో ఎక్కిరించిన వాళ్ళే ఆ 5 నిమిషాల సీన్, 5 నిమిషాల పాట సీన్ తో చాలా మంది మెచ్చుకొని అన్ని నోర్లు మూసుకొని నిన్ను చూసిరు. అవును, కానీ చాలా ఎక్కువ సీన్ ఇస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు పర్లేదు. 5 నిమిషాలు వర్కౌట్ అవ్వదు కదా. ప్రతి సీన్ రొట్టే స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకు. అదే కదా, ఇక ప్రభాస్ అసలు వచ్చి ఆ డైలాగ్ మాడ్యులేషన్స్ లో ఒక కంటిన్యూటీ ఉండదు, డబ్బింగ్ సరిగా ఉండదు, యాక్టర్స్ వాయిసెస్ కరెక్ట్ గా ఉండవు, ఆ సీన్స్, ఆ సెట్స్, ఆ సీన్స్ కొన్ని సీన్లు అనుకుంటే పెద్ద పెద్ద సినిమాలో కొన్ని సీన్లు తీసుకొచ్చి అక్కడ చాలా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఆ 5 నిమిషాల సీన్ నువ్వు యూట్యూబ్ లో పెట్టినా కానీ ఈ పాటికి ఎన్నో మిలియన్. సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరు రివ్యూ లేరు, ఏం చేస్తావు మంచన్న, సారీ. అదే కదా, ఎంత భయపెట్టినా కానీ ట్రూత్ ఇస్ ట్రూత్. చెప్పాలని కొంచెం చెప్పేటప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే. హౌస్ఫుల్ 5 లైలా గురించి మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి సినిమా రాదు అనుకున్న టైంలో వచ్చిన సినిమా హౌస్ఫుల్ 5. అది ఎంత దరిద్రంగా తీసా అంటే, అడల్ట్ కామెడీ ఒక జోనర్ ఓకే, కానీ మరీ ఇంత దరిద్రంగానా. యాక్చువల్గా అడల్ట్ మూవీ అని ప్రమోట్ చేయలేదు సినిమా, ఫ్యామిలీ మూవీ అని చెప్పి ప్రమోట్ చేశారు. కానీ వెళ్తే మొత్తం అడల్ట్ సీన్సే, గలీజ్ సీన్స్ అవి. అడల్ట్ సీన్స్ ఆడడం కన్నా వల్గర్ సీన్స్ అవి. చాలా దరిద్రంగా ఉండే సినిమా, అంతే దరిద్రంగా కొట్టుకుపోయింది. అంత పెద్ద స్టార్ కాస్ట్, సంజయ్ దత్, బాబీ డియోల్, అక్షయ్ కుమార్, ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న సినిమా ఎటో వెళ్ళిపోయింది. అది పెట్టుకొని కూడా పెంట చేసిన సినిమా. ఏదో తీసుకొచ్చి ఇచ్చేస్తాడు, మనం ఇవ్వకపోతే మన పడి ఎడతాడేమో. ఇచ్చి పెడతాం మందేం పోయింది.